వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాసవి శాంతి ధామ్ లో 3 రోజుల పాటు జరిగే గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. శ్రీ వాసవి శ్రీ త్రయాణిక గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర దినాల్లో గురువుల ఆశీర్వచనాలతో పాటు ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, హోమాలు, భజనలు భక్తుల సమక్షంలో వైభవంగా జరగనున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణమి వేడుకలు విజయవంతం చేయాలని వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులు పి గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ క్షేత్రాభివృద్ధికై అహర్నిశ కృషి చేసేదానికి చాలామంది చేస్తూ ఉండరు. ఈ క్షేత్రం ఇంకా పెరగాలి. ఇది ఫస్ట్ గ్రీన్ టెంపుల్ ఇన్ ఇండియా కావాలన్నా అన్నది మన సతీష్ ఆర్కిటెక్ట్, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు ఒక ఆశయం, గ్రీన్ టెంపుల్. ఇప్పుడు గురుపీఠం ఇక్కడ ప్రారంభమైంది. మెడిటేషన్ సెంటర్ అంటాం దాన్ని. ఆ మెడిటేషన్ సెంటర్లో యోగా, మెడిటేషన్, ప్రవచనాలు, మిగతా భగవద్గీత పారాయణము, వేద పారాయణాలు, అన్ని కార్యక్రమాలు అక్కడ ముందు మన క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవాలతో జరగబోతుంది. స్వామీజీ గారు చిన్న వయసు 36 సంవత్సరాలు, 11వ సంవత్సరంలోనే వాళ్ళు సన్యాసం స్వీకరించినారు. వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు అంతా చాలా చక్కగా పఠించిన మహాన్ వ్యక్తి శ్రీ బాలస్వామీజీ గారు. మన పూర్వజన్మ సుకృతం అలాంటి వారు మనకి క్షేత్రానికి పీఠాధిపతిగా వచ్చిండేది. ఈ 3 రోజులు గురువందన కార్యక్రమం అంటే వ్యాస మహర్షికి స్మరించే లాంటి కార్యక్రమం. వ్యాస మహర్షి గారు వేదాలు మరియు ఉపనిషత్తులు మళ్ళా భాగవతం రాసిన మహాన్ వ్యక్తి. వాళ్ళ గుర్తింపుకి వాళ్ళకి పూజ చేసేది, వాళ్ళు స్మరించేదే మన కర్తవ్యం. అదే వేదవ్యాస మహర్షికి మనము చెల్లించే ఒక నమస్కారంలో. దాని జతలో బ్రహ్మస్వరూపిణి అయిన భాస్కరాచార్యులు గారికి, వాసవి పీఠాధిపతి ప్రప్రథమ పీఠాధిపతులైన శ్రీ శ్రీ చంద్రశేఖరానంద గిరి స్వామీజీ గారికి, రీసెంట్గా శివైక్యులైన శ్రీ కృష్ణానందపురి స్వామీజీ గారికి, బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి పెద్ద కార్యక్రమాలు జరగబోతూ ఉంది. వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 20 మండలాలు ఉంది. ఒక మండలంలో 19, 20, 21 గ్రామాలు, దాదాపు 400 గ్రామాలు ఉండవి. ఆ గ్రామాల్లో ఉండే ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అవోపా, వాసవి క్లబ్బు, కోలాట గ్రూపు, భజనా మండలిలో అందరూ ఇక్కడ రావాలా, గురువందన కార్యక్రమంలో వాళ్ళు భాగవహించాలా అనేదే మనది గురువుల ఆశీర్వాదం, ఆశీస్సు. దాని ప్రకారం వీళ్ళంతా ఇక్కడ పిలిచి గురువందన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనే తర చేస్తూ ఉన్నాము. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్ పదాధికారులకి ఒక సన్మాన కార్యక్రమంగా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా చక్కగా గురు పౌర్ణమి రోజు హోమాలు, హవనాలంతా జరుగుతుంది. బాలస్వామీజీ గారు ఆ తర్వాత వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. ఈ అన్ని కార్యక్రమాలకి అందరూ, ప్రతి ఒక్కరూ, వైశ్యులే కాదు, అమ్మవారు సర్వధర్మ సమన్వయి, అందరూ అన్ని జాతులు, అన్ని మతాల వాళ్ళు వచ్చి దీన్ని చూడాలి. మన సంస్కృతి, మన సంస్కారము ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా పెంచాలి అనేదే గురువుల తపన, మన పెద్దల తపన. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో అందరూ రావచ్చు. కానీ ఈ సంఘాలందరి ఇంకా తరఫున ఎవరే వచ్చిండని వాళ్ళకందరికీ ఒక చిన్న సన్మాన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మన గురువులు అంతా రేపు, ఎల్లుండి అంతాను చెప్తారు. పొద్దున్నే హోమాలతో ప్రారంభమయ్యి మనము ఇక్కడ గురుపీఠం, ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు. కుడివైపు గురుపీఠం చూసింటారు మీరు, మెడిటేషన్ సెంటర్. శ్రీమతి సుజాత, డాక్టర్ మానంది రమేష్ వాళ్ళ పేరుతో ఈ ఒక్క మెడిటేషన్ సెంటర్ ప్రారంభం చేస్తున్నాం. దాని ఆర్కిటెక్టు మన సతీష్ గారు, వారి కూతురైన శ్రీమతి నక్ష గారు,
మరియు వాళ్ళ అల్లుడైన శ్రీ శ్రీనివాస్ గారు అంతా ఆర్కిటెక్ట్స్, చాలా రెప్యూటెడ్ ఆర్కిటెక్ట్స్. చాలా 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 శ్రమ వహించి దీన్ని డిజైన్ చేసిండారు. మన స్ట్రక్చరల్ ఇంజనీర్ నాగేంద్ర కుమార్ గారు స్పెషల్గా స్ట్రక్చర్స్ డిజైన్ చేసినారు. ఇక్కడంతా నేల మీకు తెలుసు, జోగు జాస్తి, బిల్డింగ్ నిలిచేది కష్టం. ఇట్లా ముందు వచ్చే రోజుల్లో మనం వేద పాఠశాల స్టార్ట్ చేయాల. వేదాలు ఉపనిషత్తులు అంతా గురువు గారి ఆధ్వర్యంలో జరగాలి. పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి తీసుకొని వాళ్ళకు ఒక ప్లేస్ ప్రొవైడ్ చేసి, ప్లేస్ అంతా చూసినాం ఆల్రెడీ. వాళ్ళు స్కూల్కి పోయే బిడ్డలు 11 ఇంకా 13 సంవత్సరాల మధ్య ఉండే బిడ్డని ఆ ఏజ్లో అయితే గురువులు ఏం వేదాలు మంత్రాలు చెప్పినాను వాళ్ళకి బాగా పట్టిస్తుంది, వాళ్ళకి బ్రెయిన్కి తగులుతుంది, నేర్చుకునే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వయసులో తీసుకొని వాళ్ళకి స్కూల్స్కి అంతాను మనము పంపిస్తూ వాళ్ళ ఫీజులు కట్టుతూ వాళ్ళకి వస్త్రాలు, వాళ్ళ ఫీజులు, బుక్కులు, వసతి అంతా ఏర్పాటు చేస్తాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు పొద్దున్న మరియు సాయంత్రం. మళ్ళా రజా రోజుల్లో వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు అంతా నేర్చుకొని వాళ్ళు వేరే కమ్యూనిటీకి అంటే సముదాయానికి వాపస్ పై వేరు వేరే ఊళ్ళల్లో అన్ని ఆలయాల్లో పౌరోహితని వాళ్ళు చెప్తారు. ఈ గురువందన కార్యక్రమంలో మీరు కూడా భాగవహించాలని నా కోరిక. ఈరోజు మన అజంతా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారైన శ్రీ పితాని సత్యనారాయణ గారు ఇంకొక 1 అవర్లో వస్తారు, 1 గంటకు వస్తారు. వాళ్ళకి 29 రావాలని చాలా మహదాశ ఉండింది, కానీ ఢిల్లీలో అర్జెంట్ వాళ్ళని పిలిపించిండారు. కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళాలి, నేను రాలేను, ముందు వస్తాను అని చెప్పి ముందు వస్తాను అంటానంటే మన కోట్ల వెంకటేశ్వరరావు గారు వెళ్ళి పిలిచినారు. అప్పుడు నేను వస్తాను, ముందే వస్తుంది. ఇప్పుడు అంతా రోడ్ అయింది. ఇంటర్నల్ కాన్సెప్ట్ మనదేముండే ఆ కాన్సెప్ట్లో ఈ గుడి కూడా కట్టేదానికి లోపల డెకరేషన్కి మనమంతా ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాం. చాలా చక్కగా వస్తుంది. మీకు ఇంతవరకు మీరు చూసిండే కన్స్ట్రక్షన్స్, మనం కట్టిండే బిల్డింగ్లో అంతాను మీకే చాలా సంతోషం తెచ్చింది అనుకున్నాను. ఇంకా సంతోషపడతారు ఇవంతా అయ్యింది అంటే. పెనుగొండ గ్రామం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ ఉండే జనాభాకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువైంది. మళ్ళా వెహికల్స్ అంతా జాస్తి అయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చాలామందిది ఇంక్రీజ్ అయింది పెనుగొండలో. ముందు మేము ఫస్ట్ 1993లో ప్రారంభంలో వచ్చినప్పుడు చాలా కష్టం ఉండే ఇక్కడ. ఇప్పుడు అంతా ఇంప్రూవ్ అయింది, రోడ్లు బాగా అయింది, ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు కూడా ఇక్కడ దొరుకుతుంది. వచ్చే రోజుల్లో ఇంకాను ట్రాన్స్పోర్ట్ అంతా ఇంప్రూవ్ అయ్యి ఈ క్షేత్రం ఒక బృహత్ క్షేత్రం అయ్యి కాశీ, తిరుమల అంతా వచ్చేదానికి మన అయాములో సాధ్యం లేదు. అవంతా చాలా పవిత్రమైన క్షేత్రాలు, సాక్షాత్ భగవంతుడే అక్కడ ఉండే క్షేత్రాలు. కాబట్టి మంచి క్షేత్రంగా దీన్ని నిర్మాణం కావాలా, ఇది ఇంప్రూవ్ కావాలా అనేదే మనది